హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎంకే ట్యూటోరియల్స్. సో మనం ఈరోజు డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే రీజన్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆఫ్ ఏ జెట్ ట్రాన్స్ఫార్మ్. సో మనం ప్రీవియస్గా ఒక వీడియో చేస్తున్నాం జెట్ ట్రాన్స్ఫార్మ్ మీద. బేసిక్ జెట్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఎలా ఉంటుంది, దానికి ఆర్ఓసీని డిఫైన్ చేసాం. జస్ట్ యూ ఆఫ్ ఎన్ ఫంక్షన్కి ఒక డెల్ ఆఫ్ ఎన్ ఫంక్షన్ జస్ట్ జెట్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్. బట్ ఈ వీడియోలో ఏం చేసినామంటే ఈ ఆర్ఓసీకి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి జెట్ ట్రాన్స్ఫార్మ్లో. అలాంటి ప్రాపర్టీస్ ఏమున్నాయో డిస్కస్ చేసే వీడియో ఇది. సో లెట్ us come to the main topic, properties of region of convergence in the jet transform. So first property says that ROC of x of z consists of ring in the jet plane. అంటే ROC తీసుకుంటే ఆ ROCలో ఒక రింగ్ కన్సిస్ట్. సపోజ్ ఇఫ్ యూ కన్సిడర్ x of z is equal to summation n is equal to minus infinity to infinity x of n into z power minus అనుకుందాం. సపోజ్ ఇది సాటిస్ఫై కావాలంటే కంపల్సరీ ఏం చేయాలి, ఈ కంప్లీట్ సమ్మేషన్ ఏదైతే ఉందో దాన్ని డిఫైన్ చేయగలిగారు. అలా డిఫైన్ చేయాలంటే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ది జెడ్ వాల్యూ. సపోజ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఈ పవర్ జే ఒమేగా, రైట్? హియర్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వాల్యూ 1. ఇట్ ఈస్ అ రియల్ వాల్యూ యాక్చువల్లీ. సపోజ్ ఇఫ్ యూ టేక్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, రీజన్ ఆఫ్ కన్వర్జెన్స్ మీన్స్ 2 మీన్స్ ఆర్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సపోజ్ ఇలా 2 తీసుకున్నామంటే this complete radius of the circle is equal to. But if you know that the analysis of the jet transform is completely depends on the unit circle. మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో జెట్ ఆర్ఓసీ అనాలిసిస్ అంటే ఇట్ లైక్ ఏ స్ట్రిప్ లైన్స్. ఇలా స్ట్రిప్ లైన్స్ తీసుకొని ఈ లైన్స్కి ఎలా ఉన్నాయి, ప్యారల్గా ఉందా, దీని బేస్ చేసుకుని ఇక్కడ. బట్ ఇఫ్ యూ గో ఫర్ ది జెట్ ట్రాన్స్ఫార్మ్ కేస్ ది ఆర్ఓసీ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ది యూనిట్ సర్కిల్. సో ఇప్పుడు చూసారా, మనం ఆర్ ఈజ్ ఈక్వల్ 2 తీసుకుంటే ఇన్సైడ్ దిస్ వీ హ్యావ్ ఎ unit circle. That means ROC of x of z consisting of a ring in the z plane. So ఈ z is equal to r is equal 1 తీసుకున్నది, it is like a ring కాబట్టి ROC అనేది rings consist అయి ఉంటుంది. So that is a first property. Second property says that ROC does not contains any poles. So let us consider x of z is equal to z by z minus 1 z minus 2 అంటున్నాం. సో ఈ కేసులో చూసామంటే ఈ ఎక్స్ ఆఫ్ జెడ్ కన్వర్జెన్స్ అవ్వాలంటే కంపల్సరీ దట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ది. సపోజ్ ఇఫ్ యూ టేక్ z is equal 0 and z is equal 1 and z is equal 2 values, this x of z does not convergence. అంటే ఈ x of z అనేది z is equal 1 వాల్యూకి అండ్ z is equal 2 వాల్యూస్కి అన్డిఫైన్ అవుతుంది. బికాస్ ఆఫ్ z is equal 1 సబ్స్టిట్యూట్ చేసామంటే 0, ఎనీథింగ్ బై 0 ఈజ్ ఇన్ఫైనిటీ. సో అన్డిఫైన్డ్, దట్ మీన్స్ ఆబ్వియస్లీ దిస్ x of z does not convergence. So that means ROC does not contains any poles. So that is a property number 2. If you go for the third one, if x of n is a finite duration sequence, then ROC is a entire z plane except z is equal to 0 and z is equal to infinity. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఇఫ్ x of z అనేది సమ్ ఫైనైట్ డ్యూరేషన్ సీక్వెన్స్ అయితే, సపోజ్ x of z is equal to summation n is equal to minus infinity. సో ఫైనైట్ డ్యూరేషన్ కాబట్టి n1 to n2 x of n into z power minus 1. సో ఇలాంటి సీక్వెన్సెస్ తీసుకుంటే ROC is a finite duration because n1 to n2 అనేది some finite duration sequence and assumption తీసుకున్నామంటే at that time z plane except z is equal to 0 and z is equal to infinity. ROC is a entire z plane except z is equal to n and why, because z is equal to 0 దగ్గర తీసుకున్నామంటే it is also obviously infinity. Complete value x of n value is equal to 0. Suppose if you are taking the z is equal to infinite తీసుకున్నామంటే at that time also it is undefined because of these two values 0 and infinite values. Except 0 and infinite, the remaining part is in the ROC. Okay, remaining part is in the ROC. So third one means that, so that is a main thing actually. So x of n is a RSS, then ROC is outside of the unit circle. So here RSS means that right sided sequence. Okay, let us consider, suppose if x of n is equal to a power n into u of n, okay, x of z is equal to summation n is equal to minus infinity to infinity a power n into u of n z power minus n, right? Now
it is equal to, because of u of n existing from n is equal to 0 to infinity, a power n z power minus 1. So I can directly, so it is in the form of n is equal to 0 to infinity into a power n format, means that 1 by 1 minus a format, that is equal to 1 by 1 minus a. Here a is equal to a into z inverse. Suppose if you think guys, here మనకి ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలంటే ఏం చేయాలి? ఆబ్వియస్లీ ఈ a ఇంటూ z ఇన్వర్స్ వాల్యూ అనేది 1 కంటే తక్కువ ఉంటే దెన్ ఓన్లీ ఇట్ ఈస్ వ్యాలిడ్ అనుకున్నాం. సో లెట్ us కన్సిడర్, సో ఫర్ దట్ పర్పస్ a ఇంటూ z ఇన్వర్స్ వాల్యూ ఈస్ less than 1, right? Therefore a by z modulus of z is less than 1, therefore modulus of a is equal to z, therefore z value is greater than a. Okay, so that is also one type of a, if so that means for right sided sequence this value is z is greater than a undali antunam. That means outside the circle of a radius a. Okay, if you go for the okay, so that is a one of the property guys. So second thing is nothing but if x of n is a LSS, LSS means that left sided sequence aithe, then ROC is the interior of the unit circle. Let us consider here x of n is equal to a power n into u of minus n, therefore x of z is equal to, okay, summation n is equal to minus infinity to infinity a power n into u of minus n into z power minus 1. సో u of minus n అనేది ఎక్కడి నుంచి ఎగ్జిస్ట్ అవుతుంది? 0 నుంచి మైనస్ ఇన్ఫినిటీ వరకు ఎగ్జిస్ట్ అవుతుంది. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ టు minus infinity to 0 a power n into z power minus n. Okay, therefore it can be represented as summation 0 to infinity. Okay na, మనం ఇక్కడ చేంజ్ చేస్తుంటే ఇక్కడ చేంజ్ అవుతుంది. సో a inverse z power n, so that value is equal to 1 by 1 minus a, that is equal to a inverse of z. ఓకే, సో హియర్ ఆల్సో సేమ్ థింగ్, మనం ఇది కన్వర్జెన్స్ కావాలంటే కంపల్సరీ దిస్ పార్ట్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ 1 అయి ఉండాలి. సో ఆ కన్సిడరేషన్ తీసుకున్నాం అంటే ఏమవుతుంది? ఏ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ లెస్ దెన్ 1. ఓకే, దేర్ఫోర్ జెడ్ బై ఏ వాల్యూ ఈజ్ లెస్ దెన్, దేర్ఫోర్ మోడ్యులస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. దట్ మీన్స్ modulus of z value, that means the ROC for left sided sequence is modulus of z. Here modulus of z means that r value is less than a, దానికంటే తక్కువ ఉంటేనే then only it is valid. Okay, so for left sided sequence the ROC is the interior of the circle, okay, of a radius a. Okay, so that is a consideration. So coming to the sixth property, if ROC is a two sided sequence then ROC will be consisting of a ring. అంటే టూ సైడెడ్ సీక్వెన్స్ కానీ కన్సిడర్ చేసుకున్నామంటే అట్ దట్ టైమ్ ROC ఈజ్ అ రింగ్ అంటున్నాడు. సపోజ్ లెట్ us, సో ఇట్ ఈస్ అ మెయిన్ ప్రూఫ్ ఫర్ LSS సైడ్. ఓకే, దేర్ఫోర్ ఇఫ్ యూ కన్సిడర్ as a two sided sequence, okay, if you consider two sided sequence, so for that purpose let us consider x of n is equal to a power n into u of n plus a2 into whole power n into u of minus n. So ఇలాంటి సీక్వెన్సెస్ టూ సైడెడ్ సీక్వెన్స్ తీసుకుంటే ఆబ్వియస్లీ, సో we know that from for u of n sequence is obviously 1 by 1 minus a1 into z inverse. సో ఈ సీక్వెన్సెస్కి వచ్చేసి 1 by 1 minus a2 into a2 inverse z. ఓకే, సపోజ్ దీనికి యూనిట్ సర్కిల్ తీసుకున్నప్పుడు రేడియస్ ఆఫ్ ఎలా వస్తుంది? సో దట్ ఈస్ నథింగ్ బట్ a1 అనేది స్మాల్ వాల్యూగా కన్సిడర్ చేసుకున్నామంటే ఆఫ్ ఏ రేడియస్. ఓకే, దిస్ వాల్యూ ఇస్ a1. ఓకే, ఇఫ్ యూ కన్సిడర్ a2 ఈజ్ ఈక్వల్ టు of a radius, okay, this is also a2. Okay, here guys it is a RSS side. u of n means that it is a right sided sequence. Right sided sequence మన యూనిట్ సర్కిల్ ఎక్కడ ఉంటుంది? అవుట్ సైడ్ ది యూనిట్ సర్కిల్, అంటే a1 ఆఫ్ ఏ రేడియస్ కంటే అవుట్ సైడ్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద ROC ఫర్
right sided sequence, right? If you go for the, it is a left side, u of minus n means that it is a left sided sequence. So for left sided sequence, the ROC is interior of the unit circle, okay na? So inside ostundi. So for two-sided sequence, the ROC is means that here a common part to the both, okay na? Renditiki common part emundi ee ring, okay na? Ee ring lo edaithe common part undo, so that is only for right, so two-sided sequence. So for right ROC of two-sided sequence, then ROC will consisting of a ring, okay na? For two-sided sequences తీసుకున్నారంటే ROC అనేది ఒక ring లో ఉంటుంది. So these are all the properties for. So ఇంకొక ప్రాపర్టీ కూడా చెప్పుకోవచ్చు అంటే హియర్ ఫర్ ROC ఆఫ్ x of z is rational number, okay, rational, then ROC is extended to infinity, okay, అంటే రైట్ సైడ్ సీక్వెన్స్ తీసుకున్నంటే ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ టు ఇన్ఫినిటీ. సపోజ్ ఇఫ్ యూ కన్సిడర్ x ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు z బై z మైనస్ 1, సో z మైనస్ 3 అనుకున్నామంటే, సో ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ z ఈజ్ ఈక్వల్ 3 కాబట్టి ఇట్ ఈస్ అప్రోచెస్ టు ది ఇన్ఫినిటీ, ఓకే, ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ. సో దట్ ఈస్ ఆల్సో the ROC properties for Z transform, okay. So let us a quick revision of the properties of the ROC. First one is nothing but ROC of x of z consisting of a ring. అంటే ROC మీరు తీసుకున్నారంటే ఫస్ట్ ప్రాపర్టీలో ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ యూనిట్ సర్కిల్ ఆర్ మేబీ ఎనీ రింగ్, ఓకే. After that ROC does not contain any poles. ROC does not contain any poles. Suppose if you consider x of z is equal to here z by z minus 1 and z minus 2. So ఇలాంటి సీక్వెన్సెస్ కి x of z is equal 1 తీసుకున్నా, z is equal 2 తీసుకున్నా, it cannot be undefined. So that's why ROC does not existing at z is equal to 1 and z is equal to. Therefore ROC does not contain any poles అనేవి present అయ్యిండు. So third one is nothing but for finite duration sequences అయితే ROC is existing except 0, z is equal 0 and z is equal infinity values, and the remaining part of the z plane ROC is existing. For a right-sided sequence, ROC is the outside of the unit circle. For left-sided sequence, ROC will consisting of a interior of the circle. For a two-sided sequence, ROC is a ring. If a ROC of x of z is some rational number, x of z value is extended to from infinity from the outermost, okay, maximum outermost of the pole to the extending to the infinity. So these are all the very important properties, guys, for x null point of view. If you know the reasons for x of z value, definitely you can solve any kind of the problem in the z transform. It may be competitive or maybe it may be your university examination point of view. Definitely you can solve all these kinds of problems based on the ROC, okay. Maximum most of the questions find the ROC of this kind of the sequence, maybe ROC of those kind of things. So those kind of the problem definitely you can get it from the corresponding problems if you know the reasons of ROC or maybe properties of the ROC. Thank you for watching GMK tutorials, guys. Thank you.